హాస్పిటల్లో ఉన్న సౌమ్య దగ్గరికి శరణ్య చాలా టెన్షన్ పడుతూ వస్తుంది. అప్పుడు తన దగ్గరికి వచ్చిన శరణ్యను చూస్తూ సౌమ్య, రా శరణ్య రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంగో డాక్టర్ స్కానింగ్ చేసిన రిపోర్ట్స్ తీసుకో, చదువుకో అని సౌమ్య ఆ రిపోర్ట్స్ని శరణ్యకి ఇస్తుంది. శరణ్య ఆ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటే అప్పుడే సౌమ్య ఒక్కసారిగా నేను నెల తప్పాను శరణ్య అని శరణ్యతో అంటూ ఉండేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత శరణ్య తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఉంటే కూడా ఆ రిపోర్ట్స్లో సౌమ్య ప్రెగ్నెంట్ అని శరణ్యకి కనిపిస్తుంది. దాంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అవుతున్న శరణ్య వైపు చూస్తూ సౌమ్య, మన శ్రీవారు ఎక్కడ ఉన్నారు? తొందరగా ఇంత మంచి శుభవార్తని ఆయనకి చెప్పాలి, ఎక్కడ ఉన్నారు శరణ్య అని శరణ్యని అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య మాత్రం ప్లీజ్ సౌమ్య, ఈ విషయం గురించి ఆయనతో చెప్పమాకు ప్లీజ్ అని శరణ్య సౌమ్యని బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే శరణ్య సౌమ్య మాట్లాడుకుంటుంటే అటువైపు నుంచి దర్శన్ వస్తూ ఉంటాడు. దర్శన్ తమ రూమ్ వైపుగా రావటం గమనించిన శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి సౌమ్య నిజంగానే దర్శన్ తోటి తన ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుందా, లేకపోతే శరణ్య మాట ప్రకారం విని దర్శన్కి చెప్పకుండా ఆగిపోతుందా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.